ట్రావెల్ బస్సుల నిర్వాహకులు ఆదాయంతో పాటు ప్రజల రక్షణ బాధ్యతలను తీసుకోవాలని డీటీసీ చందర్ తెలిపారు. ట్రావెల్ బస్సుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మా ప్రతినిధి కోనార్క్తో డీటీసీ ముఖాముఖి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు ప్రధానంగా ఎన్నుకునే మార్గం రోడ్డు రవాణా. ఈ క్రమంలో ప్రైవేటు బస్సుల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ప్రమాదాలకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వేదికగా మారుతున్నాయనలో ఎటువంటి సందేహం లేదు. అసలు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండాలి, ఆ నిబంధనలు ఎంతవరకు అమలు చేస్తున్నారు, వీటి మీద మనం డీటీసీ చంద్ర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేది ప్రజలందరూ కూడా ఇటీవల కాలంలో విపరీతంగా వినియోగిస్తున్నటువంటి ప్రయాణ సాధనం. ఈ క్రమంలో ఇటీవల కాలంలో కొన్ని అనుకోని దుర్ఘటనలు జరిగాయి, కొందరు ప్రాణాలు కూడా పోయాయి. నిన్నగాక మొన్న నంద్యాలలో కూడా నెల్లూరు నుంచి వెళ్తున్నటువంటి ఒక బండిలో ఒక టైర్ బరస్ట్ కావడం, అలాగే రోడ్ డివైడర్ దాటి వెళ్ళి వేరే వెహికల్ని గుద్దుకొని డీజిల్ ఇదయ్యి దానివల్ల ఫైర్ అవ్వడం, 3 చనిపోవడం అనేది జరిగింది. 15 మందికి కూడా గాయాలవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అసలు ప్రైవేట్ ట్రావెల్స్కి కావాల్సిన నామ్స్, నిబంధనలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించి వీళ్ళు ఎలాంటి నిబంధనలని వర్తింపజేసుకోవాల్సి ఉంటుంది? నమస్కారం అండి. ఈ మధ్య మనం ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ యాక్సిడెంట్స్ అనేది చాలా చూస్తున్నాము. ఇది కర్నూలులో ఒక ఘోరాతి ఘోరమైన యాక్సిడెంట్తో మొదలైంది. ఆ యొక్క యాక్సిడెంట్లో 19 మంది చనిపోవడం జరిగింది. దానికంటే ముందు రాజస్థాన్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ కూడా ఒక 11 మంది చనిపోవడం జరిగింది. ఆ రకంగా ఒక సీజన్ లాగా స్టార్ట్ అయిందండి ఈ బస్సెస్ది. మొన్న జరిగినటువంటి నంద్యాల దగ్గర జరిగిన యాక్సిడెంట్ కూడా దురదృష్టకరం. అది ఆ యాక్సిడెంట్ టైర్ పేలిపోవటం వల్ల జరిగిన యాక్సిడెంట్. ఇది ఓవర్ స్పీడ్లో ఉండి టైర్ బరస్ట్ అవటం వల్ల కంట్రోల్ కాక పక్కన డివైడర్ని దాటి అటు సైడ్ వెళ్ళిపోయి పడిపోవటం, అటు నుంచి వచ్చిన ఒక కంటైనర్ దాన్ని డాష్ చేయటం జరిగింది. ఆ వల్ల జరిగిన ప్రమాదం. ఈ యొక్క బస్సుల్లో మనకు నిబంధనలు అంటే చాలా నిబంధనలు ఉన్నాయండి. బస్సులకి చాలా నిబంధనలు ఉన్నాయి. AIS 119 అని స్టాండర్డ్స్ ప్రకారంగా ఈ స్లీపర్ బస్సులకు ఏమేమైతే ఉండాలి ఏంటనేది క్లియర్గా డిఫైన్ చేస్తున్నారు. అలాగే మిగతా ఎనీ ప్యాసింజర్ క్యారింగ్ బస్సెస్లో కూడా AIS 52ని ప్రమాణికంగా తీసుకొని కూడా గవర్నమెంట్ వారు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఇచ్చినారు. దాని ప్రకారంగా బస్సుల్లో కంపల్సరీ అంటే బస్సు యొక్క లెంత్ని బట్టి ఆ బస్సు 12 మీటర్స్ అట్లా ఉంటే కనుక దాంట్లో 4 ఎగ్జిట్లు ఉండాలి. అంటే 2 డోర్లు ఉండాలా. యూజువల్గా మనం ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంటుంది, వెనకాల రియర్లో ఎగ్జిట్ డోర్ ఒకటి ఉండాలి. అలాగే ఒక 2 హ్యాచెస్ ఉండాలి. హ్యాచెస్ అంటే పైన ఓపెనింగ్స్ ఉంటాయండి, వాటిని మనం ఎగ్జిట్ హ్యాచెస్ అంటాం. అదే రకంగా మోర్ దాన్ 12 మీటర్స్ ఇది ఉంటే బస్సు ఉంటే కనుక దానికి 5 ఉండాలి. అంటే 2 డోర్లు 3 హ్యాచెస్ ఉండాలి. అంటే జనాలు అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు జనాలు ఎస్కేప్ అవడానికి ఉపయోగపడేటటువంటి మార్గాలు, ద్వారాలు ఇవి కాకుండా బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. మినిమం 2 బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. ఈ ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో, సపోజ్ వెనకాల ఎమర్జెన్సీ డోర్ ఉంటుందండి. ఎమర్జెన్సీ డోర్కి నైట్ ఏదన్నా డౌట్ అనిపించింది, పొగ వచ్చింది, ఇంకో డౌట్ వచ్చింది, ప్యాసింజర్ దిగి ఆ ఎమర్జెన్సీ డోర్ తీసుకొని అంటే సులువుగా తీసుకొని వెళ్ళగలిగేటటువంటి ఏర్పాటు ఉండాలి అక్కడ. ఆ ఎమర్జెన్సీ డోర్కి అడ్డంగా ఎటువంటి సీట్లు కానీ బర్తులు కానీ ఉండకూడదండి. అదేవిధంగా మనం ఫ్రంట్ డోర్లోంచి కూడా ఎక్కుతాం దిగుతాం ఫ్రంట్ డోర్లో, డ్రైవర్ పక్కన. ఇక్కడ కూడా కొన్ని బస్సుల వాళ్ళు ఏం చేస్తారు అంటే డ్రైవర్ పడుకోవడానికి అని చెప్పేసి డ్రైవింగ్ చేసే డ్రైవర్ కాకుండా బస్సులో 2వ డ్రైవర్ కంపల్సరీ ఉండాలా. ఆ డ్రైవర్ పడుకోవడానికి ఈ డ్రైవింగ్ సీట్ పైన ఒక బర్త్ వేస్తారండి. ఈ బర్త్ వేయటం వల్ల
మనం లోపల కంపార్ట్మెంట్ విడదీసి ఉంటుంది, డ్రైవర్ కంపార్ట్మెంట్, ప్యాసింజర్ కంపార్ట్మెంట్ ఉంటుంది మనకు. ఈ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ నుంచి మనం బయటికి వచ్చేటప్పుడు ఈ బర్త్ ఉండటం వల్ల ఈ డోర్ తీసేటప్పుడు ఆ బర్త్కి డోర్ తగులుతుంది. సో ఈజీగా మనం బయటకి రాలేని పరిస్థితి. సో ఇటువంటి డోర్ కూడా అందులో ఉండకూడదు. గ్యాంగ్ వే సఫిషియెంట్గా ఉండాలి, మిడిల్ దారి గ్యాంగ్ వే సఫిషియెంట్గా ఉండాలి. తర్వాత ఈ యొక్క ఇందాక చెప్పినటువంటి నిబంధనలను బట్టి మనకు 1/10/2023 నుంచి ఈ యొక్క బస్సులో అంటే ఇంజన్ కంపార్ట్మెంట్లో FDAS ఉండాలి. FDAS అంటే ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్. ఏదన్నా ఇంజన్ కంపార్ట్మెంట్లో ఏదైనా రాపిడితోటో ఇంకేదైనా కారణాల వల్ల హీట్తో ఏమన్నా జనరేట్ అయింది అని అంటే అది బీప్ బీప్ అని డ్రైవర్ ప్యానెల్ దగ్గర డ్రైవర్కి అలర్ట్ చేస్తుంది. అది ఒకటి. రెండవది FDSS అని ఉండాల, అంటే ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్. దీనికి ఏంటంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ పెట్టి దానికి నాజిల్స్ అవి పెట్టి ఉంటుందన్నమాట. ఫైర్ ఏదన్నా వచ్చిందని డిటెక్ట్ చేస్తుంది, చేసిన తర్వాత దాన్ని ఆర్పుతుంది కూడా. అది ప్రమాదాన్ని నివారించేది అది ఉండాలి. ఈ నైట్ మనం ప్యాసింజర్ని తీసుకెళ్లే వాహనాల్లో కొత్త వాహనాలు వచ్చాయండి. ఓలో బస్ చూస్తే మనము ఓలో బస్ యాక్చువల్గా సీటింగు అంత పైకి ఉంటుంది, కింద క్యాబిన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఈ యొక్క క్యాబిన్లో మన వాళ్ళు బైకులు పెట్టుకోవటాలు ఇలాంటి అంటే గూడ్స్ రకరకాల గూడ్స్ పెట్టుకోవడం జరుగుతుందండి. ఈ గూడ్స్లో తొందరగా ఫైర్ క్యాచ్ ఇలాంటి అసలు గూడ్సే పెట్టకూడదు. ఎందుకంటే మనకి స్పేస్ ఇచ్చింది నిన్ను బైకులు తీసుకెళ్ళమని, లేకపోతే కిరోసిన్ స్టవ్లు తీసుకెళ్ళమని, గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్ళమని కాదు అండి. ఈ యొక్క స్పేస్ ఇచ్చింది కేవలం ప్యాసింజర్ లగేజ్, ప్యాసింజర్ బ్యాగేజ్ అంటే బ్యాగ్, సూట్ కేసు, ఇతరత్ర ఈ ప్యాసింజర్ బిలాంగింగ్స్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి మాత్రమే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈజీగా ఫైర్ క్యాచ్ అయ్యేటటువంటి ఆ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ లాంటి ఏవి కూడా ఈ బస్సుల్లో తీసుకెళ్ళకూడదని మనవి చేస్తున్నామండి. కాలక్రమేణా ఇప్పుడు స్కూల్ బస్సులకైతే మనకు 1/10/2023 నుంచి స్కూల్ బస్సులకి లోపల కూడా ఉండాలని చెప్పేసి నామ్స్ పెట్టారు. మనకి ఇప్పుడు ఉండేటువంటి ఈ స్లీపర్ బస్సెస్లో కూడా ఇప్పుడు రిజిస్టర్ అయ్యే స్లీపర్ బస్సెస్లో కొత్తగా వాటిలో లోపల కూడా ఈ యొక్క ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టంతో పాటు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఆ బస్సుల్లో ఉండాలండి. అదేవిధంగా ఈ బస్సుకి ఇన్ని ఎగ్జిట్లు మనం 4 or 5 ఎగ్జిట్లు ఉన్నప్పటికీ కూడా బస్సు యొక్క అద్దాలు పగలగొట్టడానికి ఎమర్జెన్సీ నిన్న అదే జరిగింది. ఎమర్జెన్సీ టైంలో బస్సు యొక్క సైడ్ మిర్రర్స్ అన్ని పగలగొట్టడం కోసం ఒక హ్యామర్ ఉండాలి. దాన్ని డైమండ్ పాయింటెడ్ హ్యామర్ అంటాం. చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దానికి డైమండ్ పాయింటెడ్ ఎడ్జ్ ఉంటుందన్నమాట. దాంతో కొడితే ఆ యొక్క గ్లాస్ ఈజీగా పగిలిపోయేటట్టుగా బ్రేక్ అయిపోతుందండి. ఈ చర్యలన్నిటివి ఉండాలి. ఇది ఇప్పుడు ప్యాసింజర్లో ఇప్పుడు లేటెస్ట్గా స్లీపర్ బస్సుల్లో వీటిలో ఈ లేటెస్ట్గా రిజిస్టర్ అయ్యే బస్సులో ఉండేటటువంటి ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టంలో మనకు ఒక 20 లీటర్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ నుంచి అక్కడ నుంచి పైపులు వచ్చి నాజిల్స్ ఉంటాయి. ఈచ్ బర్త్స్ దగ్గర నాజిల్స్ ఉంటాయి. లోపల ఏదన్నా అలాంటి ఫైర్ వస్తే ఆ నాజిల్ ద్వారా వాటర్ స్ప్రింకిల్ చేసి ఆ యొక్క ఫైర్ని సప్రెస్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా డ్రైవర్కి 2 డ్రైవర్లు ఉండాలి. డ్రైవర్కి హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవరు ఏదైనా కొత్త బస్సు మార్కెట్లో వచ్చినప్పుడు ఓలో బస్ అని వచ్చింది, స్కానియా బస్ అని వచ్చింది, ఇట్లా కొత్త బెంజ్ బస్సులు వస్తాయి. సపోజ్ ఏ కంపెనీ బస్సు వచ్చినా కానీ ఆ బస్సు మీద వాళ్ళు ఏమైతే కొత్తగా టెక్నికాలిటీస్ వాళ్ళు ఎనేబుల్ చేశారో దానికి ఆ కంపెనీకి వెళ్ళి ఆ యొక్క డ్రైవర్ ట్రైనప్ పై ఉన్న డ్రైవర్ మాత్రమే ఆ బస్సును నడపాలి.
ఈ తర్వాత మనకు తెలిసినాయండి, ఓవర్ స్పీడ్ పోకూడదు. కంపెనీ వాడు అది ఆన్లైన్లోనే ఎలక్ట్రానికల్లీ దాని యొక్క స్పీడ్ని 80 కిలోమీటర్కి లాక్ చేసి ఉంటాడు. సో ఆ స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయాలా, ఆ స్పీడ్ లిమిట్ని మనం బ్రేక్ చేయకూడదు. వీళ్ళు హైదరాబాద్ నుంచి ఏ పాండిచేరి వెళ్ళాలనో లేకపోతే కోయంబత్తూరు వెళ్ళాలనో దీనికి ఆ యొక్క అవసరాల కోసం వీళ్ళు ఆ స్పీడ్ లిమిట్ని ఆల్టర్ చేయటాలు, జనాలు కూడా మనం తొందరగా టైము అనే కాన్సెప్ట్లో మనం వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇలాంటి యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ప్రయాణికులకు భద్రత కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఈ యొక్క ప్రమాణాలన్నీ ఈ బస్సులు వాళ్ళు టైర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నిన్న మన నంద్యాల ఇన్సిడెంట్లో చూస్తే టైర్ బరస్ట్ అయిందని చెప్పేసి అని అనుకుంటున్నాం మనం. అట్లా ఈ టైర్స్ కానీ ఇంజన్ కానీ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే ఆ యొక్క బస్సుని సార్, అయితే ఇదంతా ఇప్పటి వరకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఎలా ఉండాలి అనే దాని వరకు మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే నెల్లూరులో అసలు ప్రైవేట్ ట్రావెల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, వీటికి సంబంధించి ఈ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విధానాన్ని అసలు ఎలా చెక్ చేస్తున్నారో, దీనికి సంబంధించి ఏదన్నా మెకానిజం ఉందా పూర్తి స్థాయిలో దీన్ని చెక్ చేసేదానికి, పర్ష్యూ చేసేదానికి? మేము కర్నూలు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అండి, అంటే అంతకు ముందు కూడా మేము చెక్ చేస్తూనే ఉన్నాము. గత సంవత్సరం మేము ఒక 500 కేసులు ఈ యొక్క నైట్ ట్రావెల్ బస్సెస్ మీద మేము నెల్లూరు జిల్లాలో బుక్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 1600 కేసులు మేము ఇప్పటికే, అంటే ఈ డిసెంబర్ వరకే మేము రాయటం జరిగిందండి. మేము ఎప్పుడూ రాస్తూనే ఉన్నాము ఈ బస్సుల మీద కేసులు. అయితే కర్నూలులో జరిగినటువంటి హృదయ విదారకమైన సంఘటన, అది చాలా 19 మంది విలువైన ప్రాణాలు తీసుకోవటం జరిగింది ఆ యొక్క ఘటనలో. దాని తర్వాత మేము నెల్లూరు జిల్లా యంత్రాంగం మేము మొత్తం అప్రమత్తమై టోటల్గా ఎవ్రీ డే మేము చెకింగ్ చేయటము, ఇక్కడ నుంచి బయలుదేరే బస్సులన్నిటినీ మేము చెక్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఈ యొక్క నేను ఇందాక నియమ నిబంధనలు ఏమైతే చెప్పానో, ఎమర్జెన్సీ డోర్ అని చెప్పాను నేను. ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఒకటి కానీ 2 సీట్లు ఫిట్ చేసుకోవటం. ఎందుకంటే 2 సీట్లు అంటే దానికి ఎంతో అంత వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి. ఆ ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఈ సీట్లు ఉండటం వల్ల నైట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కనుక ప్యాసింజర్ దిగిపోవాలంటే ఈ సీట్లో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, లేదా ఆ సీటు ఎక్కి మనం ఆ డోర్ని ఓపెన్ చేసుకొని అవతల పోవటం అనేది ఆ కంగారులో ఇబ్బంది అవుతుంది. ఇటువంటివి మేము చాలా గుర్తించామండి. గుర్తించి ఆన్ ది స్పాట్ వాటిని తొలగించడం జరిగింది. అదేవిధంగా మేము కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత కేవలం ప్యాసింజర్ సేఫ్టీని మేము దృష్టిలో పెట్టుకొని మన దగ్గర నుంచి బాగలేనటువంటి 80 బస్సుల మీద మేము కేసులు బుక్ చేయడం జరిగిందండి. ఆ 80 బస్సుల్లో కూడా 33 బస్సులు మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఆర్టీసీ బస్ డిపోలో పెట్టి చాలా రోజులు వాటిని అట్లా సీజర్లో ఉంచి తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ ఫిట్నెస్ క్యాన్సిల్ చేసి వాళ్ళు ఎక్కడ రిజిస్ట్రింగ్ అథారిటీ ఉంటే అక్కడ పోయి మళ్ళీ అన్ని నియమ నిబంధనలు పాటించి మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్సీ చేసుకొని అప్పుడు మాత్రమే రోడ్డు మీదకి రావాలని చెప్పేసి మేము ఈ విధంగా మొన్న చెక్ చేయడం జరిగిందండి. సార్, అలాగే ఇప్పుడు మీరు మీ సైడ్ నుంచి అంటే అధికారుల పరంగా మీరు చేయడం అనేది బాగానే ఉంది. అయితే వీటితో పాటు కూడా ప్రజలు ఒక టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ని వాళ్ళు గుర్తుంచుకోవాల్సి, అంటే వాళ్ళు సాధారణంగా మీరంటే ఇన్డెప్త్గా లోపల చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీకు తెలుస్తుంది ఒక బస్సు ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటుంది అని. కానీ ప్రజలకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు బుక్ చేసుకోవాలంటే ఇది సేఫ్టీ, దీనికి సేఫ్టీ మెజర్ అని ఒక సింపుల్ వే ఏదన్నా ఉందా? ఏమండి, ఈ ప్రాసెస్లో భాగంగా మొన్న చెక్ చేసినప్పుడు మేము నెల్లూరు ఉప రవాణా కమిషనర్ కార్యాలయం ప్రెమిసెస్లో ఒక 2 బస్సులు తెప్పించి బస్సులకు ఏమేమి ఉండాలి, ఈ FDSS ఇందాక ఏదైతే చెప్పాను అది ఎలా ఉంటుంది, అలారం ఎలా వస్తుంది, లేకపోతే ఈ డైమండ్ పాయింటెడ్ హ్యామర్స్ ఎట్లా ఉంటాయి, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంటుంది, అలాగే నార్మల్ డోర్ మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎస్కేప్ హ్యాచెస్ ఎక్కడున్నాయి అనే దాని మీద
మేము మీ సమక్షంలో మొత్తం నెల్లూరు జిల్లా మీడియాను పిలిపించి అలాగే బస్సు ఓనర్లను కూడా పిలిపించి ఎలా ఉండాలని మేము డెమో కూడా మేము చేయడం జరిగిందండి. దాంట్లో మేము ప్యాసింజర్లకు కూడా ఈ పాయింట్స్ అన్నీ మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్టా ఛానల్లో DTC@నెల్లూరు అనే ఇన్స్టా ఛానల్లో మేము ఇవన్నీ పొందుపరచడం జరిగిందండి. మాకు ఇప్పటిదాకా ఈరోజు దాకా మాకు దాదాపుగా ఒక 45 లక్షల లైక్స్ కానీ వ్యూస్ కానీ మాకు ఈ యొక్క మా ఇన్స్టాకు వచ్చినాయి. అంటే ఇంతమంది 40-45 లక్షల మంది ఈ యొక్క ఇన్స్టాని చూస్తే దీంట్లో మేము చేసే ప్రతి కార్యక్రమం వాళ్ళు దే కెన్ ఈజీలీ నో వాట్ ఆర్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ టు బి టేకెన్ వెన్ వీ బోర్డ్ ద బస్ అనేవి కూడా క్లియర్గా పొందుపరచడం జరిగిందండి. అదేవిధంగా మన సంక్రాంతికి మేము చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున బస్సులు చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి కానీ దసరా కానీ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రైవేట్ ట్రావెలర్స్ యూజువల్గా రేట్లు ఎక్కువ పెంచుకోవడం జరుగుతుందండి. దీన్ని కర్బ్ చేయడానికి మా యొక్క ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఆయన ఇచ్చిన ఆదేశాల మేర మేము ఒక నంబర్ని పర్మనెంట్ నంబర్ని మేము ప్రతి బస్సులో పేస్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మా యొక్క ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టైంలో. అంటే ఎవరికన్నా ఎటువంటి ఆ ఛార్జెస్ ఎక్కువైనా కానీ ఎవరైనా డిమాండ్ చేస్తున్నా కానీ మాకు తెలియపరచమని ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ నంబర్కి మీకు ఏ డౌట్లు ఉన్నా మీకు అంటే ఛార్జ్లే కాదు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమున్నా కానీ మీరు ఈ యొక్క నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే నెల్లూరు తరపున కూడా మేము 9281607058 అనే ఒక నంబర్ ఇచ్చున్నామండి. అది పర్మనెంట్గా. అది కాకుండా 9281607030 అది నా నంబరు. ఈ నంబర్కి కూడా మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీ డౌట్లు జనాలు క్లారిఫై చేసుకోవచ్చండి. మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చను మన దగ్గర కేవలం 12 బస్సులు మాత్రమే నెల్లూరు జిల్లాలో ఈ యొక్క బస్సులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ 12 కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. అది కాకుండా అడ్రస్ వేరే వేరే ఊర్లలో ఉండి ఒంగోలు కావచ్చు, ప్రొద్దుటూరు కావచ్చు, కడప కావచ్చు, ఇంకేదైనా వేరే ప్లేస్లో రిజిస్టర్ అయి మన దగ్గర నుంచి ఒక దాదాపు 80 బస్సులు నెల్లూరు నుంచి రోజు తదితర గమ్యాలకు వెళ్తూ ఉంటాయండి. బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇక్కడ నుంచి వైజాగ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలా వెళ్తుంటాయి. ఇవి కాకుండా పైనుంచి వచ్చే బస్సులు అంటే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఇటు విజయవాడకో వైజాగ్కో వెళ్ళేవి కూడా అవి కూడా ఒక దాదాపు ఒక 150 బస్సుల దాకా అవి కూడా ఉంటాయండి. ఆల్ టుగెదర్ ఒక 200-250 బస్సులు ఈ నెల్లూరు మీద పాస్ అవుతున్నాయి. అయితే మా కాన్సన్ట్రేషన్ మెయిన్గా మా నెల్లూరు జిల్లా నుంచి ఏదన్నా వాహనం బయలుదేరితే ఆ వాహనం బాగుందా లేదా అనేది మా యొక్క ఇన్స్పెక్టర్లు నైటు, డే, మార్నింగ్ ఎప్పుడు బస్సులు వస్తాయి టైమ్స్ కనుక్కొని వాటికి ఏమున్నా ఆన్ ది స్పాట్లో యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ఈరోజు చెక్ చేసినప్పుడు ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేదు, రేపు ఉండొచ్చు కదా, అలా రేపు లేదా ఎల్లుండి అలా దొరికినా దాన్ని వెంటనే దాన్ని తీయించేయటం, ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్లో ఏదన్నా బర్త్ ఉంటే ఆ బర్త్ని కూడా తీయించేయటం అనేది నిరంతర ప్రక్రియగా మేము ప్రజల యొక్క ప్రాణాలు వాళ్ళ యొక్క సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ నెల్లూరు ఈ రకంగా పనిచేస్తున్నదండి. సార్, ఈ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలకి ఈ ట్రావెల్ బస్సులు నడిపే వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా మా ద్వారా? ప్రైవేట్ బస్సులు నడిపేటటువంటి యజమానులకు రవాణా శాఖ తరపున మనవి, సృష్టిలో ఉన్నటువంటి జీవరాశుల్లో మానవ జీవితం ఎంతో విలువైనది. భగవంతుడు ఇచ్చిన జీవరాశులన్నింటిలో కూడా మానవ జీవితం చాలా చాలా ప్రీషియస్ అండి. సో ఈ యొక్క బస్సుల్లో అందరం ట్రావెల్ చేస్తాము. ఎవరో ట్రావెల్ చేస్తారు, బస్సు మీది, బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ఎవరో అనుకోకండి.
మన అవసరాన్ని బట్టి మీ బంధువులు, మా మిత్రులు, మీ మిత్రులు, నేను, మీరు, మనం ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తాము. సో మానవ జీవితం విలువైనది అని దృష్టిలో పెట్టుకొని ప్రజల సేఫ్టీ, మన సిటిజన్ సేఫ్టీ మనకు ముఖ్యము. మనకు సంపాదన ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఒక సీటు పెడితే మీకు ఒక 700 రూపాయలు ఆ నైట్కి వస్తుందేమో, కానీ ఏదైనా జరిగినప్పుడు కొందరు దాన్ని దాటుకొని ఆ ఎమర్జెన్సీ డోర్ తీసుకోలేకపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది అనేది మీరు ఆ యొక్క భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏమేమైతే చెప్పామో మనము, ఈ యొక్క డబల్ డ్రైవర్ ఉండటము, ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఎక్స్ట్రా సీట్లు కానీ ఎక్స్ట్రా బర్త్ కానీ పెట్టకపోవటం, ఫ్రంట్ క్యాబిన్ దగ్గర కూడా ఎక్స్ట్రా బర్త్ పెట్టకపోవటం, బస్సుల్లో 4 కానీ 5 కానీ అంటే 2 డోర్లు ప్లస్ ఎస్కేప్ హ్యాచెస్ ఉండటము. డోర్లు ఉండటమే కాదు, అవి ఆపరేట్ చేస్తూ ఉండాలి. అంటే తీసేటప్పుడు ఈజీగా ప్యాసింజర్కి వచ్చేటట్టు ఉండాలి. మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెడితే దాంట్లో గ్యాస్ ఉండాలి, అది వ్యాలిడిటీలో ఉండాలి, దాన్ని ఆపరేట్ చేయడం మీ డ్రైవర్లకు వచ్చి ఉండాలి. ఇట్లా ఈ నియమ నిబంధనలు మీ యొక్క బస్సులో ఫైర్ అలారం సిస్టమ్ ఉండాలి. స్లీపర్స్లో కూడా ఫైర్ FDSS ఉండాలి, అంటే ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ కూడా లేటెస్ట్ మోడల్స్లో అది కూడా ఉండాలి. ఇవన్నీ నామ్స్ పాటించి మాత్రమే మీరు మీ యొక్క బస్సుని మీ బిజినెస్కి బయటకు తీసుకొచ్చి ప్రజల యొక్క ప్రాణాలు రక్షిస్తారని రవాణా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాము. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే డిటీసీ గారు చెప్పినట్టుగా ప్రతి వాహనం కూడా ప్రజలకు వారి రవాణా సౌకర్యాన్ని అందిస్తూనే దానికి అవసరమైనటువంటి రక్షణ చర్యలను కూడా తీసుకుంటూ ప్రతి ప్రాణం విలువైందని, ప్రతి ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత, డబ్బు సంపాదిస్తూనే ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత, రక్షణ ట్రావెల్ బస్సుల మీద ఉందని అధికారులు మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో కోనార్క, N3, నెల్లూరు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.